దేవుడు పక్షపాతం లేని దేవుడు కదా. దేవుడు అందరినీ సమాన భావంతో సమదృష్టితో చూస్తాడు అని మనం అనుకున్నాం కదా. 6గురిని పక్కకు నెట్టి 7వ వాడికి ఎందుకని ప్రతిష్ఠ చేశాడు, 7వ వాడిని ఎందుకు అభిషేకం చేశాడు, 7వ వాడికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? పక్షపాతం లేకపోతే అందరినీ సమదృష్టితో చూస్తే, అందరినీ సమానంగా ప్రేమిస్తే ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కానీ ఎందుకని దావీదునే కోరుకున్నాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు కోరుకోలేదు? అంటే దావీదులో ఉన్న కొలత ఏదో మిగిలిన 6గురిలో దేవునికి కనబడలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదులో ఉన్న కొలత ఏదో ఉంది, అది మిగిలిన వాళ్ళలో కనబడలా. ఆ ప్రత్యేకమైన దానికోసమే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని గురించి బైబిల్లో ఒక మాట ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం ఇలా చెప్తుంది, చూడండి. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో, చూడండి, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో, వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అది సంగతి. దేవుడు ఒక వ్యక్తిని మహిమపరచడానికి ముందు, ఒక వ్యక్తిని నిర్ణయించడానికి ముందు, ఒక వ్యక్తిని పిలవడానికి ముందు, ఒక వ్యక్తిని దేవుడు ఎరిగి ఉంటాడు. అంటే ఏంటో తెలుసా? ముందు ఈ వ్యక్తి ఏంటి అనేది తెలుసుకుంటాడు దేవుడు. పెద్దోళ్ళు పాట పాడారు, అసలు మనల్ని ఎప్పుడు ఎరుగున్నాడు దేవుడు అంటే, ఇర్మియా గ్రంథంలో అంటాడు, తల్లి గర్భమందు నీవు పిండముగా రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి తిని. మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందే నిన్ను ఎరిగి తిని, తల్లి గర్భములో పిండముగా నువ్వు ఉన్నప్పుడే నా ప్రవక్తగా నిన్ను నియమించి తిని అనే మాట దేవుడు మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. అది చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. అసలు నిన్ను తయారు చేయక ముందే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను ఒక పిండముగా ఉన్నప్పుడే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అదేంటండి అసలు ఇర్మియా బుద్ధి అసలు ఏం తెలియనప్పుడే, ఆయన క్యారెక్టర్ కొలతలు ఏం తెలియనప్పుడే డిసైడ్ చేసేసాడంట. అంటే ఆయన డిసైడ్ చేశాడని ఇర్మియా అలా తయారయ్యాడా, లేకపోతే ఇర్మియా అలా తయారవుతాడని ముందే ఎరిగి అలా డిసైడ్ చేశాడా? ఇప్పుడు లోకంలో అన్యులు అంటారు, ఏం చేద్దామమ్మా నీ మొహాన అటు రాసుంది, ఏం చేద్దామయ్యా నీ మొహాన అటు రాసుంది, ఆడి మొహాన అటు రాసుంది, ఈడి మొహాన ఇటు రాసుంది అని అంత రాసుంది అంట. ఇప్పుడు బైబిల్ కూడా అదే చెప్తుందా? మన ముఖాన్ని రాసినట్టు మన బతుకు నడుస్తుందా? అట్లయితే మన ముఖాన్ని రాసిన ప్రకారం మన బ్రతుకు నడుస్తుంటే మన తప్పులు ఏముండవు ఇక.